బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అంతులేని అవినీతి చోటు చేసుకుంది. పథకం బిల్లు చెల్లింపులో ఏకంగా 700 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. కొనని గొర్రెలు కొన్నట్లు, లబ్ధిదారులకు ఇవ్వకుండానే ఇచ్చినట్లు, కేవలం కాగితాలపైనే లావాదేవీలు నడిపించి పథకాన్ని అక్రమాలకు నిలయంగా మార్చేశారని తేలింది. ముందుగా 2,10,00,000 గోల్మాల్ జరిగినట్లు కేసు నమోదు కాగా ఏసీబీ దర్యాప్తులో ఇప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు సుమారు 700 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మరోవైపు గొర్రెల పంపిణీ పథకంలో బిల్లుల చెల్లింపు అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ స్టేట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ TSLDA CEO సభావత్ రామచందర్ నాయక్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద OSDగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రామచందర్ గతంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల సహకార సంస్థ TSSGDCF MDగా కూడా పనిచేశారు. కాగా 2,10,00,000 రూపాయల గోల్మాల్ కేసులో ఏసీబీ ఇప్పటికే 10 మంది నిందితుల్ని అరెస్టు చేయగా అందులో 4 ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మలను అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ నిర్మల, చెప్పండి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గొర్రెల పంపిణీ ఈ దీంట్లో అయితే ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2 అధికారులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? విషయాల్ని ఇప్పుడు గొర్రెల పంపిణీ స్కామ్ చూసుకున్నట్లయితే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పథకం ఇది. గొర్రెల పంపిణీ ఒక్కొక్కరికి 50 గొర్రెలు ఇచ్చేటట్టుగా కూడా ఒక స్కీమ్ పెట్టారు. ఎందుకంటే వాళ్ళు అమలు చేసిన స్కీమ్లలో ఇదొక స్కీమ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్కీమ్ లో మరి గొర్రెల పంపిణీ స్కామ్ లో కీలక వ్యక్తులను కూడా ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గొర్రెల పంపిణీ స్కీము పేరుతో మాత్రం కొంతమంది అధికారులు అయితే వాళ్ళు మోసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే దాంట్లో అవకతవకలు చేసి కూడా మరి స్కామ్ లో కూడా వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళు మిగిలిపెట్టుకున్నట్టుగా కూడా, ఎందుకంటే గొర్రెల పంపిణీ అని వచ్చిన ఎవరి పేరు మీద అయితే వచ్చిందో ఆ స్కీము వాళ్ళకు గొర్రెలను ఇవ్వకుండా కూడా వీళ్ళు బయట అమ్ముకోవడం కూడా చేశారు. అలాగే వేరే వాళ్ళకు కూడా ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు కొనుగోలు చేశారు అనే విషయాలు కూడా వెల్లడవడం జరిగింది. అందుకే మరి వాళ్ళు తెలంగాణ పశుసంవర్ధక శాఖ CEO సభావత్ రామచందర్ ను మాత్రం అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఈ గొర్రెల పంపిణీ స్టాఫ్ లో తను కీలక పాత్ర పోషించినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకు రామచందర్ తో పాటు మరి OSD అలాగే కళ్యాణ్ కుమార్ ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏసీబీ అధికారులు. అయితే మరి ఏసీబీ అధికారులు ఒక స్కామ్ పైన కాదు, గత ప్రభుత్వం నిర్వహించిన ప్రతి ఒక్క స్కీమ్ లో కూడా ఆ స్కీమ్ పైన కావచ్చు, అలాగే గత ప్రభుత్వం హయాంలో ఎవరెవరు అక్రమాలు చేశారు అనే దాని మీద కూడా ఏసీబీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారు. అలాగే ఈ దాడులు చేసే విషయంలో కూడా వాళ్ళు చాలా పకడ్బందీగా కూడా పక్కా ప్రూఫ్లతో కూడా వాళ్ళు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. వీళ్ళు దాదాపు ఎంత అంటే 2,010 కోట్ల స్కామ్ తో కూడా రామచందర్ అలాగే కళ్యాణ్ కుమార్ నిందితులుగా వాళ్ళకు దొరకడం కూడా జరిగింది. మరి రామచందర్ రావు, కళ్యాణ్ కుమార్లను మరి వాళ్ళు అరెస్ట్ చేసి కోర్టులో కూడా హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. అయితే మరి వాళ్ళను హాజరుపరచడంతో కోర్టు అయితే రిమాండ్ విధించింది. వాళ్ళను రిమాండ్ కి తరలించడం కూడా జరిగింది. మరి వాళ్ళని మళ్ళీ కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది అని ఏసీబీ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటే ఈ గొర్రెల పంపిణీ స్కామ్ లో ఎంతమంది ఇంకా దాగున్నారు దాని వెనకాల అని చెప్పేసి కూడా బయటికి వెలికి తీయొచ్చు అని చెప్పేసి మరి ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ నిర్మల.